హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డివై తెలుగు. మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం సీట్ అలొకేట్ అయిన వాళ్ళకి రిపోర్టింగ్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేయాలి, ఏ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి చూద్దాం. అలాగే ఫస్ట్ ఫేజ్లో వెటర్నరీ అగ్రికల్చర్ సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఖచ్చితంగా వాళ్ళకి సెకండ్ ఫేజ్ ఉంటుందా, ఈ వీడియోలో మనం చూద్దాం. డోంట్ మిస్ ఇట్. సీట్ అలొకేట్ అయిన క్యాండిడేట్స్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఎలా చేసుకోవాలంటే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు చూస్తున్న స్క్రీన్ మీద ఏపీఎంసీ 2020 ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. వన్స్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకున్న అలాట్మెంట్ ఆర్డర్లో మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏ విధంగా రిపోర్టింగ్ ఇవ్వాలి, ఏ డాక్యుమెంట్స్ తేవాలి, కాలేజీ ఎప్పుడు, దీని గురించి ఫీజు ఎంత, ఆల్ డీటెయిల్స్ ఆ డాక్యుమెంట్స్లో ఉన్నాయి అలాట్మెంట్ ఆర్డర్లో. సో అలాట్మెంట్ ఆర్డర్ ఓపెన్ చేసి చూద్దాం. అలాట్మెంట్ ఆర్డర్లో దీనిపైన క్యాండిడేట్ నేము, ఎంసెట్ ర్యాంకు, క్యాస్ట్ ఇవన్నీ కూడా డిస్ప్లే అయి ఉంటాయి. దాని కింద ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్ అని, దీని కింద క్యాండిడేట్, నెక్స్ట్ డాక్యుమెంట్స్, ఏ డాక్యుమెంట్స్ కావాలి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ చూద్దాం. ఫస్ట్ సెకండ్ పాయింట్ గమనిస్తే ఇక్కడ ద క్యాండిడేట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ 2 copies ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ రిపోర్ట్ టు ద కాలేజ్ అలాటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ 7th January 2021. సో 7th బిఫోర్ అంటే 5th 6th కానీ మీరు ఎప్పుడైనా వచ్చి రిపోర్టింగ్ చేయొచ్చు. సో వచ్చేటప్పుడు ఖచ్చితంగా అలాట్మెంట్ ఆర్డర్, మీకు అలాట్మెంట్ అయినప్పుడు డౌన్లోడ్ చేసుకుని ఆల్రెడీ చెప్పాను కదా, డిస్కస్ చేశాను. అవి 2 copies తెమ్మన్నా. 2 copies కాదు, ఒక 3-4 copies తీసి పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ద క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఏ కాపీ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ obtain acknowledgement on to second copy of allotment order from the college where the candidate has reported, which shall be retained with the candidate. సో క్యాండిడేట్ తప్పనిసరిగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి మనం అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత అక్నాలజ్మెంట్ స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని రావాలి. ఆ స్లిప్ అనేది మనకి నెక్స్ట్ జాయిన్ అయ్యేటప్పుడు యూజ్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ ఇట్, ద స్లిప్. థర్డ్ పాయింట్ విషయానికి వస్తే రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఇన్ కంపల్సరీ టు రిటైన్ ద ప్రజెంట్ అలాట్మెంట్. సో ఈ థర్డ్ పాయింట్ ఖచ్చితంగా మీరు ఎవరికైతే కాలేజ్ అలాట్మెంట్ అయిందో ఫస్ట్ ఫేజ్లో, సో వాళ్ళు ఖచ్చితంగా అలాట్మెంట్ రిపోర్టింగ్ ఇవ్వాలి. రిపోర్టింగ్ ఇవ్వకపోతే ఆ సీట్ అనేది మీకు రిజర్వ్ అవ్వదు. ఫోర్త్ వన్ గమనించలేదు, ద క్యాండిడేట్ మస్ట్ సబ్మిట్ ఆల్ రిక్వైర్డ్ ఫీ ఇన్ ద కాలేజ్. సో ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్ పెట్టే ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాలేజీ ఫీ, ఏ కాలేజీలో ఎంత, గవర్నమెంట్ ఫీజు ఉందో, ప్రైవేట్ కాలేజ్ ఫీజు ఎంత. సో ఈ ఫీ డీటెయిల్ ఖచ్చితంగా మనం సర్టిఫికేట్స్ అండ్ ఫీ మనం పే చేయాల్సిన అవసరం ఉంది. ఫీ డీటెయిల్ గమనించినట్లయితే బీఎస్సీ అగ్రికల్చర్ గవర్నమెంట్ కాలేజ్ 31,750 ఉంది. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ 34,450 ఉంది. సో ప్రైవేట్ కాలేజ్ విషయానికి వస్తే అగ్రికల్చర్ 1,10,840 ఉంది. per annum payable in 2 installment at the time of semester registration. సో ఇయర్లో 2 times పే చేయొచ్చు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. 1,10,840. ఓకే.
సో నెక్స్ట్ గమనించినట్లయితే బీవీఎస్సీ అండ్ ఏహెచ్ యానం పర్ యానం 44,280. సో బీఎఫ్ఎస్సీ ఫిషనరీ సెమిస్టర్ వైజ్ చూస్తే ఇక్కడ 33,545 ఉంది. ఓకే. సో నెక్స్ట్ డాక్టర్ వైఎస్ఆర్హెచ్ ఈ కాలేజీలో గమనించినట్లయితే బీఎస్సీ హార్టికల్చర్ 38,393 ఉంది. సో నెక్స్ట్ బీఎస్సీ హార్టికల్చర్ పేమెంట్ షీట్ చూస్తే 1,04,063 రూపీస్ ఉంది. సో ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ విషయం చూస్తే 1,05,790 రూపీస్ ఉంది. ఓకే. సో ఇక్కడ 4th పాయింట్లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఫీ అండ్ డెఫినెట్ షీట్ పే చేయాలి మనం రిపోర్టింగ్ ఇచ్చేటప్పుడు. సో 5th పాయింట్ విషయానికి వస్తే ఇఫ్ ద క్యాండిడేట్ డస్ నాట్ రిపోర్ట్ ఎ క్యాండిడేట్ హ్యాస్ నో క్లైమ్ ఆన్ ద సీట్ నౌ అలాటెడ్. క్యాండిడేట్ రిపోర్ట్ చేయకపోతే వచ్చిన కాలేజీ ఏ సీట్ అయితే అలాట్మెంట్ అయిందో ఆ క్యాండిడేట్ రిపోర్ట్ చేయకపోతే ఆ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది అంటే వేకెన్సీలోకి వెళ్తే నెక్స్ట్ ఫేజ్లో ఆ సీట్ అనేది క్లెయిమ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఏ క్యాండిడేట్ అయితే సీటు వచ్చిందో ఆ క్యాండిడేట్ రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసి దాన్ని రిజర్వ్ చేసుకోండి, సీట్ని రిజర్వ్ చేసుకోండి. మీరు రిజర్వ్ చేసుకోవటం వల్ల ప్రాబ్లం ఏం లేదు. సో మీరు ఒరిజినల్ సర్టిఫికేటు తర్వాత ఫీ ఇవన్నీ మనం ఇస్తున్నాం కదా, నెక్స్ట్ ఇస్తారా ఇయర్ అని మీకు భయం ఉండొచ్చు. కానీ తప్పకుండా గవర్నమెంట్ కాలేజీలో తప్పకుండా రీఫండ్ చేస్తారు మీది. మరి ప్రైవేట్ కాలేజీ విషయానికి వస్తే తెలీదు. సో ప్రైవేట్ కాలేజీలు కూడా ఇవ్వాలి యాజ్ పర్ ద రూల్. ఈ సీట్ అయితే ఉంచుకోండి. మొత్తం మనకి అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ ఈ సీట్లని చూసుకుంటే 1,700 1,600లో ఉన్నాయి. మొత్తం క్యాండిడేట్స్ అయితే 70,000 మంది రాశారు. సో కాబట్టి 70,000 మంది అందరికీ రావాలంటే సీట్లు కష్టమే కదా. సో కాబట్టి ఉన్న సీట్ని మీరు కాపాడుకోండి. సో ఆ సీటు ఉంచుకొని ఆప్షన్లో ఉంచుకొని ఇంకొక సీటుకి సెకండ్ ఫేజ్లో ట్రై చేయండి. సెకండ్ ఫేజ్లో ట్రై చేసి ఆ సీట్ దీనికంటే బెస్ట్ సీట్ ఇస్తే అప్పుడు దీన్ని మీరు వదులుకోండి. 6th పాయింట్కి వస్తే ద అకాడమిక్ క్రెడెన్షియల్స్ నౌ వెరిఫైడ్ బట్ ఇఫ్ ఫౌండ్ ఫాల్స్ అట్ లేటర్ డేట్. సో ఇక్కడ మీరు సబ్మిట్ చేసే ఏవైనా కానీ సర్టిఫికేట్స్లో కానీ ఏదైనా కానీ ఫాల్స్ ఉంటే సో తప్పకుండా మీ సీట్ అనేది మీకు అలర్ట్ అయిన సీట్ అనేది వాళ్ళు క్యాన్సిల్ చేయవచ్చు. 7th పాయింట్ విషయానికి వస్తే since the candidate is required to deposit original certificate in the college at the time of admission, the candidate is advised to take sufficient number of Xerox copies of all academic certificates before submitting the original in the college. మీరు ఒరిజినల్ ఇచ్చే ముందు మీరు జెరాక్స్ తీసి పెట్టుకోండి మీకు అవసరమైనవన్నీ అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా మీరు జెరాక్స్ తీసి పెట్టుకోండి. సో మీ ఫ్యూచర్లో ఏమన్నా అవసరం అయితే కాబట్టి మీరు తప్పకుండా జెరాక్స్ తీసి పెట్టుకోండి. 8th పాయింట్ గమనించినట్లయితే క్లాస్ వర్క్ విల్ బీ ఫ్రమ్ 8th January 2021 ఆన్వర్డ్స్. సో ఇక్కడ క్లాసెస్ అనేది 8th January 2021 స్టార్ట్ అవుతాయి అంటున్నారు ఫ్రెండ్స్. ఇది ప్రాసెస్ అయితే నెక్స్ట్ ఏ డాక్యుమెంట్స్ మనం తీసుకెళ్లాలో చూద్దాం. ఒరిజినల్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ద కాలేజ్. సో జాయినింగ్ అప్పుడు మనం ఈ సర్టిఫికేట్లు అయితే ప్రొవైడ్ చేయాలి. పాస్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ అండ్ ఆల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ ఆఫ్ APMC student SSC అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ ఫామ్ 1 ఫామ్ 2 అండ్ అడంగిల్ 1B అండ్ ఒరిజినల్ పట్టాదార్ పాస్బుక్. సో స్పెషల్ కేటగిరీ
ఎవరైనా ఉంటే సో అవి కూడా మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ రాలేదో సో వాళ్ళకి సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో చేసిన తప్పులే మళ్ళీ సెకండ్ ఫేజ్లో చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ 3000 ఉన్న ర్యాంక్ ఓసీ ఫార్మర్ కోటా అనుకోండి. సో అతనికి లేదా ఆమె ఎవరైతే ఉన్నారో మేల్ ఆర్ ఫీమేల్ సర్టైన్ కాలేజెస్ కొన్ని కాలేజీల వరకే సెలెక్ట్ చేసుకున్నారు. సో అందువల్ల వాళ్ళకి సీట్ రాలేదు. సో వాళ్ళు ఖచ్చితంగా వెటర్నరీ అండ్ అగ్రికల్చర్ టాప్ కాలేజెస్ పెట్టారు. సో అందువల్ల రాలేదు. ఎందుకంటే మనకు ఉండే సీట్లు టోటల్ మొత్తం 1600. సో ఖచ్చితంగా మనం అన్ని ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మనకి ఏదో ఒక సీటు కోర్సు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో సెకండ్ ఫేజీలో మీరు ఖచ్చితంగా అన్ని కాలేజెస్ పెట్టండి. అన్ని కాలేజీలు పెట్టడం వల్ల మీకు ఏదో ఒక కాలేజీ వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు మీ ఫైనాన్షియల్ ఎలా ఉంది అంటే లాంగ్ టర్మ్కి వెళ్ళాలా లేకపోతే ఇదే తీసుకొని మనం జాయిన్ అయిపోదామా అనేది అప్పుడు మీకు తెలుస్తుంది. కాబట్టి మీ ఫైనాన్షియల్ పరంగా అన్నీ చూసుకొని సో అన్ని ఆప్షన్లు పెట్టుకోండి. ఒకవేళ మీకు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఏ సీటు వచ్చినా ఏ కోర్సు వచ్చినా సో ఏ కాలేజీ వచ్చినా ఏ కోర్సు వచ్చినా తప్పకుండా తీసుకోండి. లేదు లాంగ్ టర్మ్ తీసుకొని నెక్స్ట్ టైం ట్రై చేస్తానంటే ఇంకా ఓకే బెటరే అన్నీ ఆలోచించుకోండి. సో సెకండ్ ఫేజ్లో మటుకు ఫస్ట్ ఫేజ్లో చేసిన తప్పులు చేయకుండా సో అన్ని ఆప్షన్లు పెట్టండి. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. ఫ్రెండ్స్, నాది ఒక స్మాల్ రిక్వెస్ట్. మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకన్ ప్రెస్ చేయడం వల్ల అంటే యూజ్ నోటిఫికేషన్ వస్తాయి. మనం ఏ వీడియో చేసి పెట్టినా కూడా మీకు ఫస్ట్ టైం చూసే అవకాశం ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ ఇట్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you so much for watching this video. Thank you.